హలో అండి, వెల్కమ్ టు వింటేజ్ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మనం మైసూర్ పాక్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: నెయ్యి, షుగర్, శనగపిండి, యాలక్కాయలు, ఫుడ్ కలర్. ముందుగా ఒక ప్లేట్లో మనం నెయ్యి వేసుకొని బాగా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లోతుగా ఉండే పాన్ పెట్టుకొని 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఇందులో 3/4 కప్పు వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నెయ్యి పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈలోగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక తీగ పాకం వస్తుందండి 2-3 మినిట్స్కి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ మాత్రం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు ఇందులో మనం శనగపిండిని కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని ఒకసారి వేయద్దండి, ఒకసారి వేస్తే ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది. మనకి కలిపినా సరే ఉండల కింద ఉండిపోతుంది బాగా. అందుకని ఇలా కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 2 యాలక్కాయలు బాగా మెదుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కప్పుల నెయ్యి బాగా హీట్ చేసుకుంటున్నాం కదండి, అది ఇలాగా బాగా వేడైన తర్వాత కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ నెయ్యి చల్లారకూడదు. అలాగే శనగపిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అలా కలుపుతూ ఉండాలి. నెయ్యి వేడిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం గరిటెని కూడా పక్కన పెట్టకూడదండి. అలాగ వేడి నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి గుల్లగా బాగా వస్తుంది మైసూర్ పాక్. మనం అలా వేడి నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చూసారండి ఎలా గుల్లగా వచ్చిందో. ఇంత గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాం కదండి, దాంట్లో వెంటనే వేసేసుకోవాలి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వేసేసుకోవాలి. దీని మీద పైన గరిటె పెట్టి ఇలా వత్తడం కానీ అలా చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడే మనం 2 స్పూన్లు పంచదార దానిపైన జల్లుకోవాలండి. ఇలా వేడిగా మీదే జల్లుకోవాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నైఫ్ తీసుకొని మనం ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మైసూర్ పాక్ మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.